నామమును ఊహించలే నింపినా నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపినా నా యేసయ్యా నీకు నా వందనం నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చి చూడాలి ప్రభు చూడాలి నిన్నే చూడాలి ఆకాశపు అంచులలో నిన్నే చూడాలి అగాధపు లోయలో నిన్నే చూడాలి కురిసేటి చిరుకులలో చూడాలి ప్రభు చూడాలి నిన్నే చూడాలి ప్రభు నిన్నే చూడాలి వారి కళ్ళల్లోను నిన్నే చూడాలి ప్రభు చూడాలి నిన్నే చూడాలి అందరి హృదయాలలో నిన్నే చూడాలి ప్రభు చూడాలి నిన్నే చూడాలి ప్రభు నిన్నే చూడాలి ప్రభు చూడాలి నిన్నే చూడాలి ప్రభు నిన్నే చూడాలి ప్రభు నిన్నే చూడాలి ప్రభు నిన్నే చూడాలి పూర్ణ మనసుతో ఆరాధనా 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 ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధనా 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 ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోహి నన్ను చూచావే ఆరాధనా 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 యెహోవా షమ్మా ఆరాధనా 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 మధ్యాహ్నకాల సమయంలో ప్రభా నిన్ను మీ అందరం కూడా ప్రభా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రం నాయన మోషేని నన్ను ప్రేమించే వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీకు దీవించండి ఆశీర్వదించండి ప్రభా మీకు వందనాలు నాయన వారు ప్రభా ఈ కొడుకుని ఏర్పాటు చేసి ఎంత నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారు ప్రభా వారు నాయన సాక్ష్యాన్ని నిలబడుతుండగా వారిని మీకు తోడు ఉండి బలపరచండి ప్రభా కూడి వచ్చిన సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ కోడికిని ఆది నుండి అంచం వరకు కూడా ప్రభా మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని మా ప్రభువును ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పేరిట అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్. సమయంలో సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఇంటి వారికి సమయం ఇవ్వబడుతుంది. జనులకి
వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ కూడికి నాయన ఆది నుంచి అంచి వరకు కూడా దేవుడే నడిపిస్తాడని నేను ఎంతగానో ఆశపడి నేను రేయి మొగులు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువుకి ఎంతగా మొరపెట్టామంటే నిజంగా మేము వాతావరణం గురించి ప్రతి విషయంలో కూడా బంధుమిత్రుల కొరకే ప్రతిదీ కూడా సంవత్సరం వరకు బిడ్డ పెట్టుకోవాలని ఎంతో ఆశతో ఉన్నాడు. అయినా కుదరలా. కొంచెం ఇబ్బందులు ఇరుకులు, మరి నాకు బలహీనత వస్తాము, కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో బిడ్డ చాలా ఇబ్బంది పడి ఉన్నాడు. సో అయితే మనం మంచిగా ఎప్పుడోసారి దేవుని కృప అయ్యా, దేవుడు ఎప్పుడు అనుకుంటా అయితే నాకైతే ఇష్టం లేదు, నాన్నకి కూడా ఇష్టం లేదు, నేను బిడ్డలు 2 ఆడపిల్లలే నేను పెట్టుకోవాలని అని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. మేము తండ్రి నేను మొర పెడుతున్నాను, అయ్యా నీకు చిత్తం కాదేమో, బిడ్డ అయితే ఆశతో ఉన్నాడు, ఇది నీ చిత్తము కాదేమో, మరి నువ్వు అంతగా ఏర్పరచుకోవట్లేదేమో, మరి సమయాన్ని ఇదో అంటున్నాడు అదిగో అంటున్నాడు గడిపేస్తున్నాడు. డబ్బులే కానీ కొంచెం ఎట్టాగో వాతావరణం అని కొంచెం చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాడు. అయితే ఈ సమయం ఇప్పుడు దేవుడు ఇచ్చాడు ఆ బిడ్డకి, అందుని బట్టి వందనాలు చెల్లించుకున్నాను. మరి మేము అనుకున్న కానించి దైవజనులకి ప్రతి విషయంలో చెప్పుకోవటం, దైవజనులు ప్రార్థిస్తాం. నిజంగా నా దైవజనులు గొప్ప దైవజనులు మాకు ఇచ్చినందుకు వందనాలు. మా కొరకు ఎంతో ప్రయాసపడి భారం మోసేనని ప్రార్థన చేసి ఉన్నారు. దేవునికి ఏమిచ్చి నేను రుణము తీర్చలేను. మరి వాతావరణం దేవుడు స్వాధీనంలో ఉంచాడంటే అది దేవుని కృప. తెల్లారి గొట్ట కూడా వర్షం పడింది, రాత్రి అంతా కూడా దేవునితో పెనుగులు ఆడుకున్నా. అయ్యా నీ చిత్తం అయ్యా, ఇది జరిగిస్తే నీ చిత్తం, నీ సాక్షిగా నేను నిలబడతానయ్యా. అయితే నేను చెప్పలేనేమో అనుకుంటున్నా, దేవుని చిత్తము నన్ను నిలబెట్టాడంటే దేవునికి అంత వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే దేవుడి గొప్ప కార్యం మా పట్ల ఇప్పటి వరకు వాతావరణం ఎట్లా ఇచ్చాడంటే అది దేవుని కృప, నా దాసుల ప్రార్థన, మా సంఘ ప్రార్థన, మా ప్రార్థన కృప ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పని చేస్తాడు, దైవజనులు ప్రార్థిస్తున్నారు. మనం అదే రెండే నమ్మకములతో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు దాన్ని బట్టి కార్యం చేస్తాడు. ఎల్లారి గట్టు కూడా వాన వస్తుంది, ఇప్పుడు కూడా వాన వస్తాను, కార్యం జరుగుతాను. అది దేవుని కృప అని నేను నమ్ముతున్నాను. మీరందరూ నమ్మండి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇరువురు శ్రేష్టమైనటువంటి బిడ్డలను బహుమానంగా పొందినటువంటి మోషే గారికి అలాగే అరుణ గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి వారే చాలా యవ్వనస్తులుగా కనపడుతున్నారు. దేవుడు వాళ్ళకి శ్రేష్టమైనటువంటి మరొక 2 ఇచ్చాడు. మరి జెస్సికా కదా, జెస్సికా అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ హీబ్రూ వర్డ్. ఈ మాటకు, ఈ పేరుకు అర్థం ఏమిటంటే దేవుడు చూస్తాడు, లేకపోతే దూరదృష్టి అనేటువంటి అర్థం. నిజంగానే దేవుడు వీళ్ళని చూస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఆమేన్. మౌనిక, ఇట్ మీన్స్ సైలెంట్ గర్ల్. అంటే జిరాక్స్ కదా, దేవునికి మహిమ కలిగిన కలర్ జిరాక్స్, మామూలు జిరాక్స్ కాదు, బ్లాక్ అండ్ వైట్. చూస్తే ఈయన చాలా యవనస్తుగా ఉన్నారు. మరి వీళ్ళకి దేవుడు ఇంత చక్కటి బిడ్డలు ఇచ్చాడు. మంచిది, యవన కాలంలోనే తల్లిగారు వానికి వివాహం జరిపి ఉండొచ్చు. సో దాన్ని బట్టి కూడా ప్రియులారా, దేవుడు చక్కటి తల్లిదండ్రులమైనటువంటి మనము బిడ్డల విషయంలో కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. వి మస్ట్ నో యాజ్ ఎ పేరెంట్స్ సమ్ థింగ్స్. సో ఈ పగటి కాలంలో చాలా క్లుప్తంగా నేను చెప్తాను. 12 గంటలకల్లా కూడిక ముగించబడుతుంది. ప్రియులారా, దైవజనులు ముందుగా తెలియపరిచారు. ఈ పగటి కాలంలో తల్లిదండ్రులమైన మనకు దేవుడిచ్చినటువంటి బిడ్డలను మనం ఏం చేయాలంటే పెంచాలి, పెద్ద చేయాలి. ఇక గొప్ప చేసేది అది దేవుని పని. ఆమేన్. మనము సరైన రీతిలో పెంచగలిగితే, ఏమండి, సరైన రీతిలో మనము పెద్ద చేయగలిగితే ఖచ్చితంగా మనము పెంచినటువంటి బిడ్డలను, మనం పెద్ద చేసిన బిడ్డలను దేవుడు గొప్ప చేయునుగాక. ఇప్పుడు బాల్య దశ నుంచి ఎవరి దశకు వచ్చిన జెస్సీ కానీ అలాగే మౌని కానీ తల్లిదండ్రులు కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య, ఇంకా ఏమండి తర్వాత ఎవరికి ఉంటుంది అంటే మేనమామ గారికి ఉంటుంది, మేనత్త గారికి, వీళ్ళందరూ కూడా ఈ బిడ్డల యొక్క అభివృద్ధి విషయంలో ఏమండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనేక విధాలుగా ప్రయాసపడతా ఉంటారు, వీళ్ళ అభివృద్ధి కోసం, వీళ్ళ క్షేమం కోసం. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక అతను వరుసకు చెల్లెలు అయినప్పటికీ కుమార్తెగా జెస్సికలు అంటారు. కొంతమంది చక్కగా ఏమంటే దూరదృష్టి కలిగి అన్నిట్లో కొంచెం నిదానంగా ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క మర్దుకై తాను స్వీకరించినటువంటి ఈ హదస్స అనబడినటువంటి కుమార్తెను పెంచుతూ పిల్లల ఆమెకు ఒక పేరు పెట్టాడండి. ఏమిటా పేరంటే ఎస్తేర్. ఒకప్పుడు
హదస్స, తర్వాత ఎస్తేర్ అని. ఎస్తేర్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఏమంటే జ్యోతి లేకపోతే వెలుగు. ఎప్పుడైతే ఈ మొర్దుకై ఆమెను పెంచటం ప్రారంభించాడో ప్రియులరా, ఆమెలో యవనస్తుల గురించి వ్రాయబడి ఉంది. యవనస్తులు ఈ రోజున యవన కాలంకి వచ్చినటువంటి బిడ్డలు తల్లిదండ్రులకి, పేరెంట్స్కి ఎంతో ప్రేమగా, ఎంతో ముచ్చటగా ఉంటారు. ఏమండి, బిడ్డలు వెళ్తూ ఉంటే వెనకాల చూసుకుంటా మురిసిపోతూ ఉంటారు. నా బంగారమే, నా కొండే ఏమండి అని ఎంతో సంతోషిస్తారు. దేవుని వాక్యములో వ్రాయబడింది, దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను, ముఖ్యంగా యవన కాలంకి వచ్చినప్పుడు మన బిడ్డలను దేవునికి ఇష్టమైన వారిగా, దేవునికి ప్రియమైన వారిగా మనము పెంచాలి. దేవుని కొరకు మనం వారిని తయారు చేయాలి. 110వ కీర్తన 3వ వచనం ఏముందంటే, నీ యవనస్తులు, చదవండి, నీ యవనస్తులలో శ్రేష్ఠులు నీ యొద్దకు వచ్చేద్దరు. చాలండి. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ వాక్యానికి ఒక పేరు పెడదాం. ఏమిటంటే యవనస్తులలో శ్రేష్ఠులు. ఆమె రైల్వే రిక్రూట్మెంట్కి వెళ్తారు, వేలలో వెళ్తారు, వందల మందిని సెలెక్ట్ చేస్తారు. ఆర్మీ రిక్రూట్మెంట్కి వెళ్తారు, లక్షలు వెళ్తారు, ఏమండి వేల మందిని రిక్రూట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ 10 మందిలో ఉన్న వీళ్ళు శ్రేష్ఠులుగా నెగ్గాలి. 100 మందిలో ఉన్న వీళ్ళు శ్రేష్ఠులుగా ఎలక్ట్ అవ్వాలి. ఆమేన్. 1000 మందిలో ఉన్న, 10,000 మందిలో ఉన్న ఈ బిడ్డలు శ్రేష్ఠులుగా అలంకారాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. ఇప్పుడు చూడండి, చక్కటి బట్టలు, ఏమండి ఇవన్నీ కూడా అమ్మ అలంకరించుండొచ్చు, అమ్మమ్మ అలంకరించవచ్చు, లేదా మేనమామ, మేనత్తులు అందరూ. అయితే ఈ పరిశుద్ధమైన అలంకారం ఎవరు వచ్చి అలంకరించరు, మీకు మీరే అలంకరించుకోవాలి. ఆమేన్. అదవుతుందండి. పరిశుద్ధమైన అలంకారాలను ధరించుకుని ప్రభువుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 9వ వచనం ఒక్కసారి దయచేసి చూడండి. త్వరగా నేను ముగించేస్తాను. 9వ, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను, కాబట్టి ఆమె పరిమళ 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం దయచేసి. అక్కడ ఏముంటుందంటే, అతి శ్రేష్టమైనటువంటి స్థలమందు ఆమెను ఉంచెను. ఓకే, ఎక్కడుందంట ఆమె? అతి శ్రేష్టమైనటువంటి. వాళ్ళ ఆయనకి, వాళ్ళ భర్తకి నచ్చే విధంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అదవుతుందండి. అద్దం ముందు అరగంట నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండటం కాదు, నీ ప్రవర్తన, నీ విధానం నీ భర్తకు నచ్చాలి. ఆమేన్. అది చెప్తున్నాడు. ప్రతి భార్య ప్రియమైన బిడ్డగా ఉండాలి. ఇప్పుడు ఎస్తేరు యవనస్తురాలుగా ఉంది, అందరితో పాటు ఉంది కోటలో, అందరూ వెళ్ళారు, ఎవరు నచ్చలా. ఇప్పుడు ఎస్తేరు టైం వచ్చింది. హేగే చెప్తున్నాడు, ఇప్పటి వరకు నిన్ను అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచాను, నిన్ను చూచినప్పుడు దయ కలిగింది, ప్రేమ కలిగింది. డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు బి క్వీన్. నువ్వు ఒక రాణిగా మార్చబడబోతున్నావు, ఒక రాణిగా నువ్వు దీవించబడబోతున్నావు. గనక నేను చెప్పిన ప్రకారముగా నువ్వు అలంకరించుకో. రాజుకి ఎలా ఉంటే నచ్చుతావు, ఎలా ఉంటే రాజు ఇష్టపడతాడు నాకు తెలుసు. గనక నేను చెప్పిన ప్రకారం నువ్వు చక్కగా పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకుని వెళ్ళు. నువ్వు వెళ్ళేటప్పుడు ఆర్డినరీ పర్సన్కి వెళ్తావు, బట్ నువ్వు వచ్చేటప్పుడు ఒక రాణిగా నీవు తిరిగి వస్తావని ఆమెను పంపించాడండి. ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమీ కోరుకోలేదు. వెళ్ళింది, రాజుగారి ముందు నిలబడింది, రాజుకు నచ్చింది, రాజు చేత మెప్పు పొందింది. వెంటనే ఆమె రాణిగా సెలెక్ట్ అయ్యింది. ఒకప్పుడు తండ్రిని తల్లిని కోల్పోయిన ఈ యొక్క ఆర్ఫన్ గార్ల్ మొర్దుకై పెంచిన పెంపకంలో పెంచబడి పెరిగి ఎదిగి పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకుని అతి శ్రేష్టమైన స్థలములో ఉండి ఆ తర్వాత రాజు ఎదుకు వెళ్ళినప్పుడు రాజుకు నచ్చే విధంగా, రాజు మెచ్చే విధంగా సిద్ధపడింది. ఆ రాజు ఆ ఎస్తేరుని రాణిగా చేశాడు. ఈ యవన బిడ్డలను కూడా నా దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు గనక రాబోయే రోజుల్లో ఈ యవన బిడ్డలను అందరిలో శ్రేష్ఠులుగా, ఆమేన్, అందరికీ ఆశీర్వాదకరంగా, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతి తెచ్చే బిడ్డలుగా వీరిని ఆశీర్వదించునుగాక. అలాగని ఈ మధ్యాహ్న కాలంలో ఎంత అద్భుతం చేశావు. నిజంగా తల్లిగారు చెప్పిన సాక్ష్యం నాయన నీకు మహిమ కలుగునుగా. వాతావరణమే స్వాధీనం ఉంచుకున్నారు.
వచ్చిన బంధువులను బట్టి స్నేహితులను బట్టి అయ్యా మీ చేతిలో గొడుగుగా ప్రభు ఈ ప్రాంతంలో మీ గొడుగును పట్టండి తండ్రి. మీకు వందనాలు. మంచి వాతావరణం ఇచ్చారు, ఇంకను కూడా ప్రభు మీరు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా నా తండ్రి నాయన మోషే గారిని ప్రభు అరుణ గారిని ప్రేమించి యవన కాలంలో వారి దాంపత్యమును ఆశీర్వదించి వారికి మీరు ఇచ్చిన చక్కటి బిడ్డల కొరకు, జెస్సీ కొరకు, మౌనిక కొరకు మీకు స్తోత్రములు నాయన. యవనస్తు నాడు ఎస్తేరు ఏ విధంగా పెంచబడిందో ఏ విధంగా పరిశుద్ధమైన జీవితంలో వీరు వర్ధిల్లుదురుగాకని ప్రకటిస్తూ దీవిస్తున్నాను నాయన. అయ్యా దీవించండి. రాబోయే కాలంలో బిడ్డలు బహుగా ఇది కూడిన మనందరికీ, సంఘ బిడ్డలకు, పరిశుద్ధులకు, మరి విశేషంగా జెస్సికా, మౌనికలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కని వర్తమానం అందించిన దైవజనులు దానిలో పాస్టర్ గారికి నా తరపున కుటుంబం తరపు సంఘం తరపు ప్రత్యేకం ధన్యవాదాలు. గోపి గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. అరుణైక సహోదరులుగా వారు ప్రేమ చెందించిన నూతనమైన వస్త్రములను, ఆభరణములను మీరు దీవించండి నాయన. ఇదిగో ప్రభా బిడ్డలు జెస్సికా, మౌనికలు ఇద్దరు మరి వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రకారంగా చక్కని ఎదుగుదల, బుద్ధి, జ్ఞాన వివేకములు కలిగి శ్రేష్ఠులుగా నీ వలన పరిశుద్ధమైనటువంటి అలంకారములు చేసి దీవించబడడానికి నెరవేర్పుకొచ్చినట్లుగా మీరు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ అందరినీ దీవించమని సమృద్ధి అయిన ఆశీర్వాదము దాయిచ్చు కృతజ్ఞతాస్తుతులు వందనాలు మీకు చెల్లిస్తూ యేసు అధికారం కలిగి కుమార పరిశుద్ధ త్రియక నామములు బిడ్డలు వయసు బుద్ధి జ్ఞానమందు వర్తిలింప చేయబడుతున్నారు. కృపలో వర్తిల్లుదురుగా.